హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము పోయిన సంవత్సరం 2024 సంవత్సరంలో అమ్మవారు దుర్గాదేవి ఉత్సవాలు విగ్రహ ప్రతిష్ట అంటే మొదటి రోజు నుండి అమ్మవారిని రామాలయం నుండి విగ్రహాన్ని తీసుకొచ్చి మండపంలోకి ప్రతిష్ఠించేది వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే అమ్మవారిని మొదటగా మన మండపం అంతా రెడీ అయిన తర్వాతకి మనం స్వాములు ఎక్కడైతే ఉంటారో స్వాములు ఉండే రూమ్కి మనం మండపానికి మామిడి తోరణాలు కట్టిన తర్వాతకి నెక్స్ట్ మన క్లబ్కి కూడా మామిడి తోరణాలు కట్టుకొని అమ్మవారిని తీసుకురావడానికి అందరూ ర్యాలీతో ఊరేగింపుతో మనం మహిళలను మంగళారతితో తీసుకొని వాళ్ళని ముందు ఉంచి స్వాములు అదే రోజు ఉదయం మార్నింగ్ మాలలు వేస్తారు. మాలలు వేసిన తర్వాతకి బ్యాండ్ వాళ్ళ అలాగే మీకు ఇంకోటి చెప్పేది ఏంటంటే అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు కొంతమందికి సిగాలు అంటే అమ్మవారి పూనకాలు వస్తుంటాయి. మీరు వస్తుంటే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీరు చూద్దరు. అయితే ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చే ముందు మనమైతే విగ్రహదాత ఎవరైతే ఉంటారో వాళ్ళ విగ్రహదాత అంటే విగ్రహాన్ని ఎవరు ఇప్పించారో వాళ్ళతోటి అన్ని కార్యక్రమాలు ముందలుండి చేయిస్తాం. అలాగే దుర్గామాత ఉత్సవ కమిటీకి కూడా ఒక అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ అధ్యక్షుని ఆధ్వర్యంలో మనం దుర్గామాత ఉత్సవాలను జరిపిస్తాం. మనం అమ్మవారిని తీసుకొచ్చే ముందు కూడా మనకు విగ్రహాలు రామాలయం, శివాలయం, నరసింహస్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, ప్రతి ఒక్క గుడి మనకు మార్గ మధ్యంలో వస్తుంది. ఆ గుళ్ళ దగ్గర కూడా మనం స్వాముల చేత సభ్యుల చేత కొబ్బరికాయలు కొట్టిస్తాం. అవి మీరు వీడియోలో చూస్తుంటారు. ఇప్పుడు స్వాములందరూ అమ్మవారిని తీసుకురావడానికి వెళ్ళేది. అయితే ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చినాం, బాలికల పాఠశాల అంటే 2వ స్కూలు. ఇంకా మనం ఇంకొక 10 నిమిషాలు అయితే మనం అమ్మవారిని మండపం దగ్గరికి వెళ్తాం. రామాలయం దగ్గరికి మనం వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం రామాలయం దగ్గరికి వచ్చినాం. ఈ రామాలయం దగ్గర నుండి మనం నేరుగా గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని తీసుకొని మన మండపాలకు వెళ్తాం. ఇప్పుడు అమ్మవారిని తీసుకురావడానికి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ ఇప్పుడు ఇటు తీసుకొస్తాం. మనం ఇప్పుడు అమ్మవారికి ఏమి అలంకరణ చేయం. మొత్తం అమ్మవారిని గుళ్ళో పెట్టిన తర్వాతకి పంతులు గారు వచ్చిన తర్వాతకి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాతకి మనం పూజలనే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా అమ్మవారిని తీసుకురావడమే ఫ్రెండ్స్. మన అమ్మవారి దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ఈ ఉన్న కట్టెలన్నీ కట్ చేసి అమ్మవారిని మనం చూపిస్తాం. మనం అమ్మవారిని చూపించే వీడియో మనం నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ వీడియోని మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః.